జేన్ ఆస్టిన్ రాసిన ఎమ్మా నవల 1815లో ప్రచురించబడింది. ఒక అందమైన, ధనవంతురాలైన, తెలివైన ఎమ్మా వుడ్హౌస్ అనే యువతి తన చుట్టూ ఉన్న వారికి పెళ్ళిళ్ళు సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తూ తన సొంత సంబంధాల్లో సమస్యలు సృష్టించుకోవడం ఈ నవల సారాంశం అన్నమాట. ఎమ్మా వుడ్హౌస్ చెప్పినట్టుగానే ఊర్లో అందమైన, తెలివైన, ధనవంతురాలు. కానీ తనకున్న అంచనాలు, జోక్యాలు ఆమెకు సమస్యలు తెచ్చిపెడతాయి. తన స్నేహితురాలు హ్యారిట్ స్మిత్ కోసం పెళ్లి సంబంధాలు కుదర్చాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆమె జోక్యం వల్ల తన సొంత ప్రేమలో సమస్యలో పడుతుంది. కామెడీ ఆఫ్ మేనర్స్. ఆనాటి సామాజిక ఆచారాలు, తరగతుల మధ్య సంబంధాలపై హాస్య విమర్శ ఉంటుందన్నమాట. మాజీ గవర్నెస్ అయిన మిస్ టేలర్, ఎమ్మా వుడ్హౌస్ స్నేహితురాలు, ఆమె మిస్టర్ వెస్టన్ను పెళ్లి చేసుకుంటుంది. వారిద్దరినీ పరిచయం చేసిన తర్వాత ఎమ్మా వారి వివాహానికి క్రెడిట్ తీసుకుంటుంది. దీంతో తను పెళ్లి సంబంధాలు కుదిర్చే మధ్యవర్తిగా ఉండే ఉద్యోగం మ్యారేజ్ బ్యూరో అన్నమాట. ఈనాటి మ్యారేజ్ బ్యూరోలో ఇష్టమని నిర్ణయం తీసుకుంటుంది. హార్డ్ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎమ్మా తన స్నేహితుడు మిస్టర్ నైట్లీ సలహాకు విరుద్ధంగా తన కొత్త ఆసక్తితో మ్యారేజ్ బ్యూరో పెట్టడానికి ముందుకు సాగుతుంది. అతని సోదరుడు ఎమ్మా అక్క ఇసాబెల్లాను వివాహం చేసుకున్నాడు. ఆమె తన కొత్త స్నేహితురాలు హ్యారియట్ స్మిత్ను హైవరీ వికారైన మిస్టర్ ఎల్టన్తో జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎమ్మా హ్యారియట్ను ఇష్టపడినప్పటికీ గౌరవనీయమైన యువ రైతు రాబర్ట్ మార్టిన్ నుండి వివాహ ప్రతిపాదనను తిరస్కరించమని హ్యారియట్ను ఒప్పిస్తుంది. సామాజిక అధిరోహుడైన మిస్టర్ ఎల్టన్ ఎమ్మా తనతో ప్రేమలో ఉందని తప్పుగా నమ్మి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. హ్యారియట్తో తాను అనుబంధం కలిగి ఉన్నానని ఎమ్మా వెల్లడించినప్పుడు హ్యారియట్కు సామాజికంగా తక్కువ అని భావించి అతను కోపంగా ఉంటాడు. ఎమ్మా దాన్ని తిరస్కరించిన తర్వాత మిస్టర్ ఎల్టన్ బాతుకు వెళ్ళి మిస్టర్ నైట్లీ ఊహించినట్లుగా ఆడంబరమైన, నూతన, ధనవంతురాలైన భార్యతో తిరిగి వస్తాడు. హ్యారియట్ గుండె పగిలిపోతుంది. మరి ఎమ్మా తనను దప్పుదారి పట్టించినందుకు సిగ్గుపడుతుంది. మిస్టర్ వెస్టన్ కుమారుడు ఫ్రాంక్ చర్చిల్ 2 వారాల సందర్శన కోసం వస్తాడు. ఫ్రాంక్ను అతని సంపన్న మరియు ఆధిపత్య అత్త బాలుడుగా దత్తత తీసుకుంటుంది. మరి ఇటీవల సందర్శించడానికి చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. ఫ్రాంక్ తెలివైన వాడు మరియు ఆకర్షణీయమైన వాడు అయినప్పటికీ అతనికి నిస్సారమైన వ్యక్తిత్వం ఉందని మిస్టర్ నైట్లీ ఎమ్మాతో చెప్తాడు. జేన్ ఫెయిర్ ఫాక్స్ కూడా కొన్ని నెలలుగా తన అత్త మిస్ బేట్స్ మరియు అమ్మమ్మ శ్రీమతి బేట్స్లను సందర్శించడానికి వస్తుంది. అప్పుడు గవర్నెస్ పదవి పొందాలని అనుకుంటుంది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు 21 సంవత్సరాలు. మిగిలిన కథ ఇంకొక వీడియోలో.